ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత కుమారఖండము కార్తికేయ స్తుతి. ఈరోజు ధ్యాన మంత్రము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమ అమృతాత్. విష్ణు బ్రహ్మేంద్రాది దేవతలంతా కుమారస్వామినిలా స్తుతించారు. నమ కళ్యాణ రూపాయ నమస్తే విశ్వమంగళ, విశ్వబంధో నమస్తేస్తు నమస్తే విశ్వభావన. కళ్యాణ స్వరూపుడు, జగత్తునకు మంగళమునిచ్చువాడు, విశ్వమునకు బంధువు, విశ్వమును సంకల్పించి సృష్టించువాడగు నీకు నమస్కారము. ఓ దేవా, రాక్షస శ్రేష్ఠుడైన తారకుణ్ణి బాణాసురుని సంవరించిన నీకు నమస్కారం. ఓ శంకరపుత్ర, ప్రలంబుని సంవరించిన పవిత్ర స్వరూపుడమైన నీకు అనేక నమస్కారాలు. ఓ అగ్నిపుత్ర, జగత్తుల సృష్టి స్థితి లయములకు నీవే కర్తవు, ప్రసన్నుడవు కా. నీవు ప్రపంచ రూపుడవై విస్తరించగా ప్రాణులన్నీ బింబరూపుడమైన నీకు ప్రతిబింబములైనవి. ఆ విజయోత్సవ సభలో కుమారస్వామి దేవతలకు వరాలిచ్చి పర్వతరాజులతో ఇలా అన్నాడు: మీరందరూ కర్మిష్ఠులచే, జ్ఞానులచే, తపశ్శాలులచే సేవింపతగిన వారు కాగలరు. వారందరూ మీ ఆశ్రయాన్ని పొందుతారు. మీరు పవిత్రాత్ములు. మీరందరూ నా వర ప్రభావంచే లింగాకారాన్ని పొందుతారు. నా మాతామహుడైన హిమవంతుడు సర్వోత్తముడై తపశ్శాలులకు ఫలములను ఇచ్చువాడు కాగలడు. పిమ్మట వారంతా ఆనందంతో కైలాసానికి వెళ్ళారు. కుమారుడు భక్తితో పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించగా వారు స్కందుణ్ణి పరమ ప్రీతితో ఆలింగనం చేసుకున్నారు. అమరులంతా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరునిలా స్తుతించారు. దేవదేవ మహాదేవ, భక్తులకు అభయమిచ్చువాడవు, నీకు అనేక నమస్కారాలు. కృపానిధి మహేశ్వర మహాదేవ, నీ గొప్ప లీల అద్భుతమైనది, సత్పురుషులందరికీ సుఖము కలిగించినది. దీనబంధో సనాతుడవైన నీ విషయంలో, నీ పూజ విషయంలో మేము అజ్ఞానమై ఉన్నాము. ఓ ప్రభు, నిన్ను ఆవాహన చేయుట గాని నీ అద్భుత లీల గాని మాకు తెలియదు. గంగనిచ్చినవాడు, జగత్తుకు ఆధారమైనవాడు, త్రిగుణ స్వరూపుడు, దేవతలకు ప్రభువు, శుభములను కలిగించువాడవు, నీకు అనేక నమస్కారాలు. వృషభధ్వజుడు, మహేశ్వరుడు, గణములకు ప్రభువు, సర్వేశ్వరుడు, ముల్లోకములకు ప్రభు అవు మహాదేవునకు నమస్కారము. ఓ నాథ, త్రిగుణ స్వరూపుడవై లోకములన్నింటినీ సృష్టించి, పాలించి, పోషించి, సంవరించి నీకు నమస్కారము. నీవు శాశ్వతుడవు, సంగము లేనివాడవు, పరమేశ్వరుడు, మంగళకరుడు, పరమాత్మ, ప్రపంచాతీతుడు, శుద్ధుడు, సర్వకారణుడు, నాశనము లేనివాడు, చేతి ఎందు దండమును ధరించు మృత్యు స్వరూపుడు, పాశమును ధరించువాడు, వేద మంత్రములచే ప్రతిపాదింపబడువాడు, 100 జివ్వలు గలవాడగు నీకు నమస్కారము. ఓ పరమేశ్వర, భూత భవిష్య వర్తమాన కాలాల్లో స్థావర జంగమాదులన్నీ నీ దేహ జనితములే. స్వామి, మమ్ములను ఎల్లవేళలా రక్షించు. భగవాన్ ప్రభు, ప్రసన్నుడవు కా. పరమేశ్వర, మేము నిన్ను అన్ని విధములుగా శరణు పొంది ఉన్నాము. తెల్లని కంఠము కలవాడు, స్వాహాకార స్వరూపుడు, రూపం లేనివాడైన రూపాన్ని స్వీకరించి అన్ని రూపములు తానే అయిన రుద్రునకు నమస్కారము. నీలకంఠుడు, చితాభస్మాంగధారి, నల్లని కేశములు గలవాడవు శివునకు నమస్కారము. అందరిచే నమస్కరింపబడు రూపము గలవాడు, యోగులచే ఉపాసింపబడువాడు, లయకాలంలో ప్రాణులను సంవరించువాడు, అందరిచే పూజింపబడేవాడు, అందరిచే పూజించబడే పాదములు కలవాడ మహాదేవునకు నమస్కారము. నీవు దేవతలలో బ్రహ్మవు, రుద్రులలో కంఠమునందు నీల వర్ణము కల శివుడవు, సర్వ ప్రాణులలో ఆత్మవు నీవే. సాంఖ్యులు నిన్ను పురుషుడని వర్ణింతురు. పర్వతములలో మేరువు నీవే, నక్షత్రములలో చంద్రుడు నీవే, ఋషులలో వశిష్ఠుడవు నీవే, మరియు దేవతలలో ఇంద్రుడవు నీవే. వేదములన్నింటిలో ఓంకారము నీవే. నువ్వు లోకహితాన్ని కోరి ప్రాణులకు రసమును పుష్టిని ఇచ్చి రక్షిస్తున్నావు. ఓ మహేశ్వర, రక్షించు. మహేశ్వర మహాత్మా, ప్రాణుల పుణ్య పాపములకు సాక్షివి నీవే. నీ వచనాన్ని పాలించే మమ్ము ఆనందింపచేయి. కోట్లాది రూపాల్లో నేను దర్శిస్తున్నాము, కానీ నీ విభూతులంతాన్ని తెలుసుకోలేకపోయాము. ఇలా స్తుతించి ఈశ్వరుని అనుజ్ఞను పొంది కుమారస్వామి లీలలను గానం చేసుకుంటూ స్వస్థానాలకు చేరుకున్నారు దేవతలు. గణేశుని పుట్టుక. సూత మహర్షి మునులదిలా అంటున్నాడు: మునులారా, ఇప్పుడు మీకు పరమమంగళప్రదమైన గణేశుని జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాను, శ్రద్ధతో వినండి. స్వభావం చేత తత్వంలో నిర్గుణులు, నిరాకారులైన పార్వతీ పరమేశ్వరుల నుండి ప్రథమ రజస్సు, సృష్టికి కారణభూతమైన తొలి అణువులు పుట్టి సృష్టి ఆవిర్భావం జరిగిన నాటి కథా వృత్తాంతమే ఈ గణేశుని ఆవిర్భావ గాథ. ఇది వేద రహస్యం. దీనిని లోకంలో నలుగు పిండి కథగా చెప్పుకుంటారు. ఈ నలుగు పిండిని వేదం పరో రజస్సు అని చెప్పి, ఆ రజస్తే గణేశునిగా అంటే భౌతిక సృష్టిగా రూపుదిద్దుకుందని చెబుతుంది.
సృష్టి భౌతిక రూపం గణేశుని ఆకారంలో ఉంటుంది. కర్మ మార్గంలో ఉన్నవారు ఉపాసన అలాగే చేస్తారు. గణపతిని ఆరాధించే వారిని గణాపత్యులు అంటారు. పరమేశ్వరుడు పార్వతిని పరిణయమైన కొంతకాలానికి గణపతి జన్మించాడు. ఒక రోజున జయ విజయ అనే చెలికత్తలు పార్వతితో చదరంగమాడుతూ ఆమెకిలా బోధించారు. చెలి, మన సౌధంలో ఉన్న సేవకులందరూ శివుని ఆజ్ఞను పాలించే రుద్రగణాలే. మనం ద్వారం వద్ద మన ఆజ్ఞను పాటించే మనవాడుండటం అవసరము. కాత్యానికి ఆ మాటలు ఇతవుగానే తోచాయి. ఒక రోజున జగన్మాత అభ్యంగన స్నానం చేస్తూ ఉండగా సదాశివుడు ద్వారపాలకుడైన నందిని గద్దించి మందిర ప్రవేశం చేశాడు. ఆ రోజు జరిగిన అనుభవంతో చెలికత్తెలు చెప్పిన హితవును ఆచరణలో పెట్టడానికి సంకల్పించింది దుర్గా. వెంటనే తన శరీరం నుండి రాలిన రజస్సుతో సర్వలక్షణ సంయుతుడు, సర్వావయ సుందరుడు, సర్వశోభాఢ్యుడు, మహాబల పరాక్రముడు, సంపన్నుడైన ఒక పురుషుణ్ణి సృష్టించింది. ఆ పురుషునకు అమూల్య వస్త్ర ఆభరణ ఆది అలంకారాలను ఇచ్చి ఆశీర్వదించింది. ఆ పురుషుడు కర్తవ్యాన్ని ఉపదేశించమని కోరగా, పుత్రా, నా గృహాన్ని సదా రక్షిస్తూ ద్వార పాలకుడవై ఉండు. నువ్వు నా కుమారుడవు. నువ్వు తక్క నాకు మరి ఒకడు లేడు. నా ఆజ్ఞ లేకుండా హఠాత్తుగా లోనికెవరు ప్రవేశించరాదని చెప్పి యష్టి అంటే కర్రనొక దానిని ఆయుధంగా ఇచ్చింది. ఆ పురుషుడు ద్వారపాలకుడై తల్లి ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు. ఒక రోజున దుర్గాదేవి సఖీజనంతో కూడి జలక్రీడలు ఆడుతూ ఉండగా శ్రీకంఠుడు మందిర ప్రవేశం చేయబోయాడు. గణేశుడు నిలువరించాడు. ఓ నూతన పురుషుడా, ఎవరా అని శంకరుడు శంకా సంకలిత మానసుడై, ఓ ద్వారపాలక, ఇది నా స్వగృహము. ఎక్కడైనా స్వ అనే దాని విషయంలో ఇతరుల ఆపేక్ష ఉంటుందా? నేను బవుడను. లోపల ఉన్న స్త్రీమూర్తి నా అర్ధాంగి అయిన భవాని. నేను శివుడను. ఆమె నా భార్య అయిన శివాని. వేయేల ఈ సృష్టికి కారణభూతుడైన సత్పురుషుడను నేనే. ఆమె నా తపశక్తి అయిన సతి అడ్డు తొలుగు అని గద్దించాడు. గణేశుడు మాత్రం ఇది నా తల్లి ఆజ్ఞ అంతే అని శివుని లోనికి వెళ్ళనీయలేదు. పైగా కర్ర ఎత్తాడు కొట్టడానికి. అంతా శివుడు గణాలు పిలిచి, ఈ నూతన ద్వారపాలకుడు నా ఇంట్లోకి వెళ్ళటానికి నన్నే అడ్డగిస్తున్నాడు. ముందు వీనిక్కడి నుండి మెడపట్టుకొని నెట్టని అని ఆజ్ఞాపించాడు. వారు గణపతిని సమీపించి బ్రతుకు మీద ఆశ ఉంటే తప్పుకొని హెచ్చరించారు. అయినా గణపతి కదలలేదు. వారు తీవ్రంగా బెదిరించగా వారందరినీ బెత్తంతో మెత్తాడు. ప్రమదులు శివుని వద్దకు పరిగెత్తారు. యుద్ధం చేసైనా సరే వాడిని తరిమివేయడని శ్రీకంఠుడు ఆజ్ఞాపించగా వారంతా యుద్ధానికి సన్నద్ధమై నిలిచారు. ముందుగా నందీశ్వరుడు వచ్చి గణపతి కాలు పట్టి లాగాడు. భృంగి రెండవ కాలు పట్టుకున్నాడు. గణపతి కాళ్ళతోనే తన్నగా వారిద్దరూ బంతుల్లా ఎగిరి దూరాన పడ్డారు. మిగతా గణాలను కర్రతో మెత్తి చెల్లా చెదురు చేశాడు. వారందరూ కృత్తివాసునితో మొరపెట్టుకున్నాడు. ఆయన బ్రహ్మను పిలిచి విషయాన్ని చెప్పి గణేశుని వద్దకు వెళ్ళి నీతి వాక్యాలను పలికి సమస్యను సామరస్యంగా పరిష్కరించమని కోరాడు. బ్రహ్మగారు రాజభారం నడిపాడు. బ్రహ్మ మాటలు విన్న గణేశుడు నవ్విలా అన్నాడు, శివగణాలు శివుని ఆజ్ఞను పాటింతురుగాగా నేను మా అమ్మ మాటని నెరవేరుస్తాను. ద్వారం దాటి గృహంలోకి అడుగు పెట్టనివ్వను. యుద్ధానికి నేను సిద్ధమే. ఇక బ్రహ్మగారు చేసేది లేక వెనుదిరిగాడు. శివగణాలకు గణేశునికి యుద్ధం సిద్ధమయ్యింది. ఈ వర్తమానాన్ని విన్న పార్వతి జంట శక్తులను సృష్టించి గణేశునికి తోడుగా పంపింది. అందులో ఒక శక్తి కాటుక కొండలా ఉండి కొండ గుహ వంటి నోరు తెరిచి ఎదుటివారు ప్రయోగించిన అస్త్రాలను మింగేస్తుంది. రెండవ శక్తి విద్యుత్ ప్రకాశ రూపంలో 1000 బావులతో ఉండి చేతికి దొరికిన వారిని నల్లుల్లా నలిపేస్తుంది. దిక్కుతోచక ప్రమదగణాలన్నీ మహాదేవుని ముందు మొరపెట్టుకున్నాయి. వెంటనే రుద్రుడు రోషంతో మండిపడి గణేశుని వద్దకు వచ్చి వాదులాడి అతనిని ఒప్పించజాలక నిశిత త్రిశూలంతో శిరస్సును ఖండించాడు. ఆ వార్తను విన్న సర్వలోకాధీశ్వరైన దుర్గా అనేక భయంకర శక్తులను సృష్టించి నా కుమారుణ్ణి పునర్జీవితిని చేసే వరకు మీరందరూ ప్రళయాన్ని సృష్టించి దేవతలను హింసింపమని ఆజ్ఞాపించింది. వారందరూ అగ్నిశిఖల్లా చెలరేగి రుద్రగణాలను వారికి తోడుగా వచ్చిన దేవతలను ఎండు గడ్డిని కాల్చినట్టు కాల్చివేయసాగారు. వారందరూ దిక్కుతోచక పద్మ సంభవుని శరణు వేడగా ఆయన ఉపదేశం మేరకు దుర్గాదేవినిలా స్తుతించారు. జగదంబ నమస్తుభ్యం, శివాయైతే నమోస్తుతే, చండికాయై నమస్తుభ్యం, కళ్యాణైతే నమోస్తుతే. జగన్మాత నీకు నమస్కారము, శివపత్నివగు నీకు వందనాలు.
చండికవగు నీకు నమస్కారము, మంగళములిచ్చు నీకు నమస్కారము. అమ్మా ఆదిశక్తివి నీవే, సదా సర్వ సృష్టిని చేయనిది నీవే, జగత్తును పాలించు శక్తివి నీవే, ప్రళయమును సృష్టించు దానవు నీవే. ఓ దేవదేవి ప్రసన్నురాలవు కమ్ము, శాంతిని పొందుము, నీకు నమస్కారము. దేవి నీవు కోపించుటచే ముల్లోకములు సర్వము అల్లకల్లోలమయ్యాయి. ఋషులందరూ శక్తి స్వరూపిణైన పార్వతిని ఉద్దేశించి, అమ్మా నీ క్రోధాన్ని ఉపసంహరించు, నీ స్వామి ఇక్కడే ఉన్నాడు, ఆయనను ఒక్కసారి చూడు, మేమందరము నీ సంతానమే కదా. కన్నతల్లి తన బిడ్డలను విషప్రయోగంతో చంపడానికి పూనుకున్న వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడు శీలాన్ని త్యజించిన ప్రజలను రక్షించాల్సిన ప్రభువు వారి ఆస్తులను దోచుకున్న వారి ముందుకు వెళ్ళి అడ్డుకోగల వారెవరు ఉన్నారు? అందరి అపరాధాన్ని క్షమించు తల్లి. ఋషుల ప్రార్థనకు ప్రీత మనస్కురాలైన చండిక, ఓ దేవతలారా, నా కుమారుడు పునర్జీవితుడు కావాలి, గణాధ్యక్షుడు కావాలి, ఆది పూజ్యుడు కావాలి, అప్పుడు మాత్రమే ఈ సంవారం నిలిచిపోగలదు అని పలకగా వారంతా శివునికి విన్నవించారు. అంతటా శివుడు అట్లే అవుగాక అని పలికి, మీలో కొందరు ఉత్తర దిక్కుగా వెళ్ళండి, ఏ ప్రాణి ముందుగా కనిపిస్తే దాని శిరస్సును ఖండించి తెచ్చి గణేశుని దేహానికి అనుసంధానం చేయండి అని ఆజ్ఞాపించారు. వారు అలా వెళ్ళగా ఒకే దంతం గల ఏనుగు కనిపించింది. దాని శిరస్సును ఖండించి తెచ్చి దేహానికి అతికించి అనంతర కార్యాన్ని మీరు నిర్వర్తించవలసిందని శివుని ప్రార్థించారు. అంతటా విధి మాధవులు శివాజ్ఞచే వేద మంత్రాలతో అభిమంత్రించి, నీ తేజస్సు దీని యందు ప్రవేశించుగాక అని మంత్రపూత జలాలను ఆ దేహంపై ప్రోక్షించగా ఆ బాలుడు చైతన్యాన్ని పొంది నిద్ర మేల్కొన్న వాని వలె లేచాడు. అందరూ ఆనందించారు. పార్వతి హర్ష బాష్పాలు క్రమ్ముకొనగా బాలుణ్ణి ముద్దాడి ఒడిలో కూర్చుండపెట్టుకుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాత గణేశ వ్రత మహాత్మ్యం.